హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? బోటి గోంగూర అండి. 2 వీక్స్ పైన అవుతుంది ఈ వంట చేసి. దాని వీడియో ఇప్పుడు పెడుతున్నానమాట. అయితే దాని ప్రాసెస్ చూద్దానండి. ఇది మార్నింగ్ మొదలెడితే దగ్గర మధ్యాహ్నం అయిపోయిందండి. అంత టైం పట్టిందండి దీని క్లీనింగ్ అదినా. బోటి అదే పేగులు ఉంటాయి కదండి, దానిపైన ఎడ్జ్లోని స్టిక్ లాంటిది దాని మీద స్కిన్ మీద టచ్ చేసి లోపలికి అలా తోస్తే అది తిరగబడుతుంది. దాన్ని ఏమో వాటర్ దగ్గర బాగా క్లీన్ చేయాలన్నమాట శుభ్రంగాన. అలాగే ఇది క్లీన్ చేస్తే దీనికి ఒక డబ్బా అయితే ఈజీగా కట్ చేస్తాను. మళ్ళీ బొచ్చు లాంటిది వస్తుంది కదండి, అది మాత్రం ఎంత బాయిల్ చేసి వేడి మీద లాగుతున్నా దానిపైన ఉన్న బొచ్చు అయితే అంత ఈజీగా రాలేదండి. దానివల్ల చాలా టైం పట్టేసింది. బాగా అలవాటు ఉంటే ఇది కొంచెం ఈజీగా చేసుకోగలుగుతారు. మాకైతే అలవాటు లేదండి. పైగా పెళ్ళైన తర్వాత ఇది రెండోసారి తేడం. ఆ క్లీనింగ్ కూడా నాకు రాదు. మా వారే క్లీన్ చేశారండి. నేను దానికి కావాల్సిన మసాలాలు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. అయితే నా వీడియోస్ చూడడం, వ్యూస్ అన్నీ బాగానే పెరుగుతున్నాయి కదండి. సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు. నిన్న మొన్న ఒకరు సబ్స్క్రైబ్ చేశారనమాట. 102కి వచ్చింది. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను. నాకంత తెలీదు. ఇంకా మీరు చెప్పిన దాన్ని బట్టి మీ సలహాలు తీసుకొని నేను ఇంకా చేయడానికి ట్రై చేస్తానన్నమాట. తర్వాత ధనియాలు, మసాలా దినుసులు, కొంచెం గసగసాలు, వెల్లుల్లి, అల్లం, ఆనియన్, టమాటా కూడా వేసుకోండి. నేను మర్చిపోయి గ్రైండ్ చేస్తాను, మళ్ళీ వేసుకొని మళ్ళీ చేశాను అనమాట. ఒక టమాటా అయితే సరిపోతుంది. అది పక్కన పెట్టుకోండి. తర్వాత గోంగూర కూడా బాగా ఎక్కువ వాటర్లో క్లీన్ చేసి ఇసుకంతా పోయేలాగా గట్టిగా పిండుకొని ఒక కళాయిలో వేసుకొని పచ్చిమిర్చి, ఒక ఆనియన్, ఒక టమాటా వేసి పసుపు, ఉప్పు, కారం వేసి బాయిల్ చేసండి. వాటర్ ఎక్కువ వేయకండి. చిన్న గ్లాస్తో అయితే సరిపోతుందండి వాటరు, ఎందుకంటే గోంగూరలో అనేది వాటర్ చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టండి. అది బాగా బాయిల్ అయిపోయి దగ్గర అయిపోయే వరకు ఉంచండి. ఉంచి అప్పుడు స్టవ్ ఆపేసుకొని బాగా మెదిపేసుకోండి. అది పక్కన. అలాగే ఈ మధ్య ఆడపిల్లల విషయంలో జరిగే ఘోరాలు చూడలేకపోతున్నాను. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం కదండి, నడి రోడ్డు మీద ఉరి తీసేయాలి. అప్పుడే వాళ్ళ ఆడపిల్లని చూస్తే భయపడాలి. అలాంటి శిక్షలు వేయాలండి వాళ్ళకి. నిజంగా అంత చిన్నపిల్లలకి ఏం తెలుసానండి అలాంటి ఘోరాలు చేస్తున్నారు వాళ్ళు. నన్ను అడిగితే ఆడపిల్లలకి ఖచ్చితంగా కరాటే రావాలండి. గుడ్ టచ్ ఏదో బ్యాడ్ టచ్ ఏదో స్కూల్స్లోని చెప్పాలండి, నేర్పించాలి. అలాగే పేరెంట్స్ కూడా ఎలా ఉండాలో బయట వాళ్ళతోనే కూడా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాలండి. మా పాపని చిన్నప్పటి నుంచి కరాటే నేర్పించాలనుకున్నాను, కాకపోతే నాకు అవకాశం రాలేదు. అయితే మా పాప చదివే స్కూల్లోని కరాటే అంటే కూడో ఒకటేనంట కదండి, అది నేర్పిస్తున్నారు. దాన్ని బట్టి అంటే తనకి నేను సెల్ఫ్ డిఫెన్స్ ఎలా ఉండాలి, ఎవరైనా అటాక్ చేస్తే ఎలాగా అని చెప్పేసి కొన్ని నేర్పిస్తున్నారు. దానివల్ల నాకు కొంచెం ధైర్యంగానే ఉంది. ఈ గవర్నమెంట్లోని కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ ఇలాంటివి శిక్షణ పెడితే పిల్లలకి మనం భయపడకుండా ఉండొచ్చు. వాళ్ళ సేఫ్టీ తీసుకోగలరని చెప్పేసి మనకి భయం లేకుండా ఉంటామండి ధైర్యంగాన. అలాగే ఇంకా కూర విషయానికి వస్తే స్టవ్ ఆన్ చేసుకొని కలపెట్టుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేపేసిన తర్వాత మనం చేసుకున్న మసాలా కూడా వేసి నూనె తేలేదాకా పసుపు, ఉప్పు, కారం వేసుకొని తర్వాత బోటి కూడా వేసి బాగా వేగిన తర్వాత మనం పక్కన రెడీగా పెట్టిన గోంగూర పేస్ట్ కూడా వేసి ఒక 10 మినిట్స్ కొంచెం వాటర్ వేసి దగ్గర అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి. అంతేనండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్